ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. శ్రీ విష్ణు సహస్రంలో 8వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశాన్ని వినబోతున్నాం. ధర్మరాజు అడిగిన వర్ణాశ్రమ ధర్మాలలో వర్ణ ధర్మాల తరువాత ఆశ్రమ ధర్మాలను వివరిస్తున్నాడు. ఆశ్రమం అంటే కేవలం సన్యాసులుండే చోటు అనే కాదు, శ్రద్ధతో ఇష్టంగా శ్రమపడుతూ నిర్లక్ష్యం చేయకుండా నిర్వహించుకునే ప్రశాంతమైన జీవితకాలం అని అర్థం. ప్రధానంగా మనకు ఒకటి విద్యాభ్యాసం, ఇది బ్రహ్మచర్య ఆశ్రమం. 2 ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇదంతా భోగ జీవితం, ఇదంతా గృహస్థాశ్రమం. 3వది యోగ సాధన, వానప్రస్థాశ్రమం. 4వది యోగ సిద్ధి, సన్యాసాశ్రమం అని 4 ఆశ్రమాలు ఉన్నాయని చెప్పారు పెద్దలు. వీటిని ఏ విధంగా నిర్వహించుకుంటే మనం జీవిత సాఫల్యాన్ని పొందుతాం అనేది భీష్మ ఉపదేశంలో తెలుసుకోబోతున్నాం. బ్రహ్మచర్యంలో గురువులు చెప్పింది శ్రద్ధగా విని వాళ్ళు చెప్పినట్లు చెయ్యటం, దాన్నే ఒక విధంగా శుశ్రూష అంటారు. శుశ్రూష అంటే కేవలం సేవ అని కాదు, శ్రోతుమిచ్ఛా శుశ్రూష అంటే వినాలి అనే కోరికతో ప్రవర్తించడం. గురువుగారు చెప్పింది వినాలి అనే కోరికతో ప్రవర్తించడం అన్నమాట. ఇష్టం లేకుండా ఏదో మొక్కుబడిగా కాకుండా ఇష్టపడి నేర్చుకోవడం. ఇక ఇందులో ఈ నేర్చుకోవడం అనేది అంశంలోనే ఇంకొక అంశం వేదాధ్యయనం. చదవాలి అనుకున్న దాన్ని శ్రద్ధతో చదవడం, వృథాగా నలుగురు కూర్చొని ముచ్చటలాడే గోష్ఠికి దూరంగా ఉండడం, శరీర అలంకారానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, మధుకర వృత్తితో భిక్షాభోజనం చేయడం, రాగద్వేషాలు లేని కర్మ ఆచరణ, ఏ వ్యక్తిని ద్వేషించకుండా ఉండడం, ఇవి ప్రధానంగా బ్రహ్మచారి ధర్మాలు అని భీష్ముల వారు చెప్పారు. ఇక ఇలాగే గృహస్థ ధర్మాలు, ఏకపత్ని వ్రతం, దయా, సత్యం, శాంతి, సజ్జన సాంగత్యం, దేవ పితృ అతిథి పూజ, అగ్నిహోత్ర ఆరాధన, అన్ని ఆశ్రమాల వాళ్లను చేతనైనంత వరకు రక్షించడం. ఇక గృహస్థ బాధ్యతలు తీరిన తరువాత వానప్రస్థాశ్రమ జీవితానికి వెళ్ళాలి. ఇంకా మనం ఈ గృహస్థాశ్రమము వెంటనే ఉండకుండా వానప్రస్థ జీవితంలో భోగస్థానాలకు దూరంగా ఏకాంత ప్రదేశాలలో, అటువంటి ఆశ్రమాలలో భార్యాభర్తలు ఇంద్రియ నిగ్రహంతో జీవించడం. ఒకవేళ భార్య అలా వానప్రస్థ జీవితానికి ఇష్టపడకపోతే తాను ఒక్కడైనా వెళ్ళవచ్చు. ఆ సమయంలో గర్వం లేకుండా, గౌరవ సత్కారాధికాలు వ్యామోహం లేకుండా జటాధారిగా ఉంటూ, తపస్వికి ఉపయోగించే శాస్త్రాలు చదువుతూ, అటువంటి వారితో సద్గోష్ఠి చేస్తూ పారమార్థిక ప్రధానమైన జీవితం సాగించాలి. ఇక 4వ మెట్టు, జీవితంలో మనం సాధించవలసిన చివరి మెట్టు. మనం వానప్రస్థాశ్రమ జీవితంలో సాగుతూ ఉండగానే క్రమంగా సన్యాస జీవితం అలవాటవుతుంది. సన్యాస జీవితంగా అది పరిణమిస్తుంది. అప్పుడు ఎలా ఉంటాడు? భీష్ముల వారు చెప్పిన మాట ఇది.
ఎచ్చోనైనను నిల్చు ఆకటికి ఏమే నిన్కొనున్ రాత్రియౌనచ్చో నెమ్మి శయించు అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు కానిత్సన్ కోరడు కండు ఇంద్రియ జయంబే పారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును ఒల్లకుండు యతి పేర్మిన్ నిర్మలుండై నృపా అన్నాడు. ఎక్కడైనా ఉంటాడు యతిగా ఉండేవాడు. యతి అంటే సన్యాస జీవితం. ఏది లభిస్తే ఆకలికి దాన్నే తీసుకుంటాడు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే పడుకుంటాడు. అగ్ని ఆరాధన మొదలైన నియమాలు వాటంతటవే జారిపోయి ఉంటాయి. తాను దేన్ని కోరడు. ఇంద్రియ జయం కలిగి ఉంటాడు గనుక భోగాల మధ్యలో కూడా అతడు ఉంటాడు. గౌరవ నమస్కారాదులను కూడా ఇష్టపడడు. ఆ విధంగా యతి సన్యాసాశ్రమి వినిర్మల స్థితిలో పరాత్పర భావంలో ఉంటాడు అని. ఈ ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ ప్రజలు ధార్మిక జీవనం సాగించాలి. ఈ విధంగా ప్రజలను నడపగలిగిన రాజుకు దేవేంద్రుడు కూడా సాటిరాడు. రాజధర్మం ఏనుగు పాదం లాంటిది. తక్కిన అన్ని ప్రాణుల పాదాలు అందులోనే ఇమిడి ఉన్నట్లు తక్కిన అన్ని ధర్మాలు రాజధర్మానికి లోబడి ఉంటాయి. దండనీతితో కూడిన రాజధర్మమే లేకపోతే వేదాలకు యజ్ఞాలకు సత్ప్రవర్తనకు అవకాశమే ఉండదు. అది ప్రజా వినాశనానికి దారితీస్తుంది. అందువల్ల భీష్ముడు చెబుతున్నాడు, రాజు సర్వోత్తముడు ధర్మరాజయందు రాజధర్మంబ ఎక్కుడు రాజనంగ ధర్మదేవతయన వేరే ధర్మతనయా. రాజు అంటే ధర్మదేవత అంటే రెండు వేరువేరా? కాదు, రెండు ఒకటే అని తీర్మానించాడు భీష్ముడు. ఈ 4 ఆశ్రమాలను మన జీవితంలో సక్రమంగా నడిచేటట్లు చేయగలిగితే ప్రతి మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది. ఆధునిక కాలంలో అందరికీ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి గనక వాటిని ఉపయోగించుకొని ప్రతి బాలుడు ఉత్తమ బ్రహ్మచారిగా ఎదగవచ్చు. అలాగే ఉత్తమ గృహస్థుడుగా, ఉత్తమ వనప్రస్థుడుగా, సంపూర్ణ సన్యాసిగా కూడా జీవించే అవకాశాలు ఉన్నాయి. అందరికీ అంటే అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఆటంకం కలిగించే సామాజిక దుష్ట సంస్కృతి ఒక్కటి ప్రస్తుతం విచ్చలవిడిగా ఉంది. ఇది దుష్ట సంస్కృతి. సమాజాన్ని నేరుగా ప్రభావితం చేసే సినిమా, దాని అనుబంధ రంగాలు. నిజంగా ఈ సినిమా రంగం అనేది ఒక కళగా ఉండవలసింది. కానీ దురదృష్టవశాత్తు ఇండస్ట్రీగా, ఒక పరిశ్రమలాగా మారిపోవడం వల్ల ధనానికి సంబంధించిన లాభ నష్టాలు ప్రధానమయ్యాయి. నైతిక విలువలు వెనకబడ్డాయి. ఇలాంటివే పబ్లు, క్లబ్లు మొదలైనవి. ప్రభుత్వం అంకుశంలాగా పనిచేసి ఈ మదపుటేనుగులను నియంత్రించవలసి ఉంది. అయితే ఇది కలియుగం. ధర్మరాజు కాలంలో, ద్వాపర యుగంలో కూడా దండనీతి ఆవశ్యకమైంది. అంటే ఒక విధంగా చూస్తే సగటు మానవునికి ఈ ఆటంకాలు చిన్నగానో పెద్దగానో ఎప్పుడూ ఉంటున్నాయి అని అర్థమవుతుంది. ముళ్ళ మీద నడక తప్పనప్పుడు మనమే కాళ్లకు చెప్పులు వేసుకొని ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించాలి. దుష్ట సంస్కృతికి దూరంగా ఉంటూ మంచి అలవాట్లతో ఆచరణాత్మకంగా మనము, మన కుటుంబాలు
ఆ దుష్ప్రభావానికి లోను కాకుండా స్వయం క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి. ఇలా పాటించదలుచుకున్న మనకందరికీ భీష్ముడు ఉపదేశించిన ఆశ్రమ ధర్మాలు చక్కగా దిక్సూచిగా ఉపకరిస్తాయి. ఓం నమో వెంకటేశాయ.